వాదం గురించి ధ్యానిస్తా ఉన్నాం. వేర్ ఈస్ ద బ్లెస్సింగ్? ఆశీర్వాదము ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఆశీర్వాదము అనే పదం అందరికి కూడా ఇష్టమే. అయితే ఆశీర్వాదము వచ్చేది దేవుని దగ్గర నుంచే అని గత వారం మనం తెలుసుకున్నాం. ఆశీర్వాదము ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించబడటానికి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి పాత నిబంధన అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడ్డారు. ఆదాము దగ్గర నుంచి ఆదాము అవ్వని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాహాముని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాహాముని అలాగే ఇస్సాకుని, యాకోబుని కూడా దేవుడే ఆశీర్వదించాడు. ఇంకా మనము పోయిన వారం తెలుసుకున్నాం ఏంటంటే, నోవాహుని ఆశీర్వదించింది దేవుడే, యేసేపుని ఆశీర్వదించింది దేవుడే, యోబుని ఆశీర్వదించింది దేవుడే. అంటే ఆశీర్వాదము దేవుడులో నుంచి వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఒక కుటుంబము ఆశీర్వదించబడదు. అయితే ఈ వారము ఆశీర్వాదము మన జీవితంలో కనబడటానికి, లేకపోతే క్రొత్త నిబంధనలో ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? పాత నిబంధనలో ఆశీర్వదించబడాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, క్రియలు కలిగినటువంటి జీవితం జీవించాలి, దేవుని యొక్క మార్గంలో నడిచే వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలు అలా కాదు. క్రొత్త నిబంధనలో రక్తమిచ్చి కొనుక్కున్న సంఘంకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదము కూడా మనందరికీ ఇచ్చేసాడు. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించబడిన వారు. కానీ ఈ ఆశీర్వాదం కనబడాలంటే, ఈ ఆశీర్వాదం నీ జీవితంలో, నీలో ఉన్న ఆశీర్వాదము అనేక మందికి, లేకపోతే నీ కుటుంబంలో నీకు కనబడాలంటే ఒకే ఒక్కటి చేయాలి: ఆయన సహవాసం కలిగి ఉండాలి. కానీ పాత నిబంధనలు అలా కాదు. నువ్వు దేవునికి విధేయత చూపిస్తేనే ఆశీర్వదించబడతావు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే ఆశీర్వదించబడతావు. లేకపోతే నీ ఇంట్లో శాపం ఉంటుంది, నీ ఇంట్లో రోగాలు ఉంటాయి, నీ ఇంట్లో వ్యాధులు ఉంటాయి. కానీ క్రొత్త నిబంధనలో దేవుణ్ణి ఫాలో అయ్యి దేవునితో సహవాసం కలిగి ఉంటే నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా ఏమవుతుంది? కార్యరూపం దాల్చి బయటకు వస్తుంది. హల్లెలూయా. క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగా క్రొత్త నిబంధనలో మనం ఆశ్రయించబడతాం. అయితే యేసుక్రీస్తు వారు మనము ఆశ్రదించబడటానికి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా మారిపోయాడు. నీకు నాకు ఆశీర్వాదం ఇవ్వటానికి క్రియల మూలంగా కాకుండా విశ్వాస మూలముగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ప్రతి శాపాన్ని కొట్టివేసి, ప్రతి పాపాన్ని కొట్టివేసి, ప్రతి చీకటిని తీసివేసి, ప్రతి వ్యాధిని ఆయన భరించి నిన్ను ఆశీర్వదించడానికి ఏమంటున్నాడు తెలుసా? ఆయన సహవాసంలోకి రమ్మంటున్నాడు. When you have deeper relationship with God, every blessing will be activated. యేసుక్రీస్తుతో నీకు లోతైన సహవాసం కలిగి ఉన్నప్పుడు నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా ఏమో తెలుసా? యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడు నీకు వాగ్దాన రూపంలో ఆల్రెడీ నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే పాత నిబంధన గ్రంథంలో అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానము ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానము యాకోబు మీదకి వచ్చింది.
తర్వాత ఇజ్రాయేలుతో అన్నాడు, మీరు నా మార్గమును అనుసరించి నా మాట విని నా క్రియలు మీరు పరిశుద్ధంగా నీతిగా జీవిస్తే అప్పుడు మీరు మీ సంతానము ఆశీర్వదించబడతారని క్రియల మూలంగా కలిగింది పాత నిబంధన ఆశీర్వాదము. వితౌట్ వర్క్స్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు పాపం చేయకుండా ఉండాలా. పాత నిబంధనలో దేవుని ఎదుట ఆయన మాట వినాలా, ఆయనకు లోబడి జీవించాలా. అప్పుడే ఏ సమయంలో ఎప్పుడు ఆశీర్వదిస్తాడో కూడా నీకు చెప్పడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా, నీ విధేయతను బట్టి పాత నిబంధనలో ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నమ్మిన వారందరికీ దేవుడు అబ్రాహాము ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదము ఎందుకు మన జీవితంలో కనబడట్లేదంటే ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం లేకపోవటం వల్ల. నేను కూడా పదే పదే చెప్తా ఉంటాను, దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినాలి అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నీ జీవితాన్ని గొప్ప స్థితిలో తీసుకెళ్ళాలనుకున్నాడు. అందుకే యేసయ్య నిన్ను రక్షించుకున్నాడు. నీ కుటుంబము ఒక నార్మల్ వ్యక్తిగా ఉండటానికి దేవుడు పిలవలే. ఒక నార్మల్ వ్యక్తిగా జీవించడానికి దేవుడు నిన్ను రక్షించుకోలే. ఒక అసాధారణమైన వ్యక్తిగా జీవించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నువ్వు సింపుల్ ఒకటే చేయాలి, ఆయనతో సహవాసము కలిగి ఆయన స్వరం వింటూ ఆయనతో నడిచినప్పుడు ఏమవుతుందో తెలుసా, నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప స్థానంలోకి వెళ్ళటానికి అర్హులు. You are eligible for every blessings of God because of Jesus who died in the cross. నువ్వు ప్రతి ఆశీర్వాదానికి అర్హుడివే. నువ్వు ఐశ్వర్యవంతుడు అవటానికి అర్హుడివి. అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా మార్చడానికి అర్హుడివి. దేవుడు నిన్ను ఆస్వాదించడానికి, దేవుడు నిన్ను గణపరచడానికి, దేవుడు నిన్ను అభివృద్ధిపరచడానికి యేసుక్రీస్తు వారు ఆయన వధించబడిన గొర్రెపిల్లగా మారిపోయాడు ఆయన. అందుకే బైబిల్ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచు. స్తోత్రం అంటే ఆశీర్వాదము. ఇంగ్లీష్లో స్తోత్రం లేదు, బ్లెస్సింగ్. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఎందుకు మారిపోయాడు తెలుసా, నీకు శక్తినివ్వటానికి, నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చడానికి, నీకు జ్ఞానం ఇవ్వటానికి, నీకు బలం ఇవ్వటానికి, నీకు ఘనత ఇవ్వటానికి, నిన్ను మహింపరచడానికి, అంతేకాదు నిన్ను ఆస్వాదించడానికి ఆయన వధించబడ్డాడు. నువ్వు పొందవలసిన శిక్ష యేసే తీసుకున్నాడు. నువ్వు పొందవలసిన శాపము యేసే భరించాడు. నువ్వు పొందవలసిన ప్రతి వ్యాధికి ఆయన వెల చెల్లించాడు. అయితే ఈ యొక్క ఆశీర్వాదాలు నీలో పని చేయటానికి యేసులో జీవిస్తే చాలు. ఆయన కృప నీ జీవితంలో విస్తరించబడుతుంది, నువ్వు ఆస్వాదించబడతావు. హల్లెలూయా. గత వారంలో ఒక్కొక్క సాక్ష్యం మనం విన్నాం. ఆమె వివాహాన్ని గురించి గుడ్ ఫ్రైడే రోజు ప్రవచించాం. ఆ నెక్స్ట్ మంత్ వివాహం అయిపోయింది. కానీ దాని ముందు ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా, రెగ్యులర్గా మందిరంకి వచ్చేది, రెగ్యులర్గా వాక్యం వినేది, దేవుని దగ్గర కనపడతా ఉండేది, దేవుని దగ్గర వేచి ఉండేది. అకస్మాత్తుగా దేవుడు ఆమె యొక్క వివాహాన్ని చేసేసాడు. హల్లెలూయా. దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. ఆయన కొన్నిసార్లు లేట్గా ఇచ్చిన లేటెస్ట్గా ఇస్తాడు. కొత్త నిబంధనలో అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఈరోజు నువ్వు బ్లెస్ అయ్యావంటే రేపు దినము ఆయనతో సమానముగా నేను ఆశ్రయించడం కాదు, ఆయన కంటే గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒకరి యొక్క ఆశీర్వాదం చూసి అసూయ పడబాక.
అసూయ అనేది నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. నేను కూడా బాగా చదువుతా కదా, నాకంటే అతనికి జాబ్ వచ్చింది ఏంటి, నేను కూడా బాగా సంపాదిస్తా కదా, ఆయన నాకంటే ఎక్కువ సంపాదిస్తే, ఎప్పుడు కూడా అసూయ అనేది ఒక బ్లాకేజ్, దేవుని ఆశీర్వాదాన్ని ఆపే ఒక బ్లాకేజ్. ఎదుటి వాని యొక్క ఆశీర్వాదంలో మనం ఎప్పుడైతే సంతోషిస్తామో దేవుడు నిన్ను కూడా వాని సమానం కాదు, వాని కంటే గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు ఆనందించము, మరలా చెప్పుదును, యెహోవా యందు ఆనందించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన వధించబడ్డాడు ఎందుకో తెలుసా? నీకు శక్తినివ్వటానికి, శక్తి లేని వారికి శక్తినివ్వటానికి, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం ఇవ్వటానికి, జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇవ్వటానికి, బలము లేని వారికి బలం ఇవ్వటానికి, ఘనత లేని వారికి ఘనతనివ్వటానికి, మహిమ లేని వారికి మహిమనివ్వటానికి, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన నీ కోసము, మనందరి కోసము వధించబడిన గొర్రెపిల్లగా మారిపోయాడు. హల్లెలూయా. ఆమేన్. అంటే నీ ఆశీర్వాదము కన్ఫామా కదా, గ్యారంటీయా కదా? నీ ఆశీర్వాదం గ్యారంటీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. అయితే విశ్వసిస్తే, చూడండి, విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? దేవునితో సహవాసం కలిగినప్పుడు. దేవునికి నీ డబ్బు కాదు కావాల్సింది, నువ్వు ఇచ్చపా, నేను ఈ మందిరానికి అది ఇస్తా, ఇది చేసా, అక్కడ కట్టించి అది కాదు కావాల్సింది దేవుడికి. నువ్వు ఎంత డబ్బు ఇచ్చావో దేవుడికి అవసరంలే, నువ్వు ఎంత టైతింగ్ ఇస్తావో దేవుడికి అవసరంలే, నువ్వు ఎంతగా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న దేవుడికి అవసరంలే. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడికి కావాల్సింది ఆయన మాటకు లోబడి ఆయనతో మాట్లాడుతూ, దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయము కావాలా. అందపటి హృదయము, గట్టిగా, హృదయము అన్నిటికంటే ఘోరమైనది. అందుకే హృదయాన్ని ఎప్పుడు చేసుకోవాలా? ఈరోజు నీ పక్కన కూర్చుంటావు, వాడి గురించి చెడ్డ ఆలోచనలు ఉంటాయి, నీ పక్కన బంధువుల గురించి ఉంటాయి, తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే శరీరరీతిగా జీవించినప్పుడు శరీర కార్యాలు పనిచేస్తాయి. అందుకే నీ శరీరాన్ని ఆత్మానుసారంగా జీవిస్తూ నలకొట్టుకోవాలా, అప్పుడు పాపము నీ జోలికి రాదు, ఆచారాలు నీ జోలికి రావు. పోయిన ఆధారం చూసాం, ఆచారాల గురించి మాట్లాడా నేను. ఈరోజు సంఘంలో చాలా 70% విగ్రహారాధన ఏంటో తెలుసా? ఆచారాల వల్ల నీకు తెలియకుండా అనేక దేవుళ్ళని నువ్వు పూజించేస్తున్నావు. మంగళవారం మంచి రోజు కాదు, గురువారం మంచి రోజు కాదు, పెళ్ళికి ఎక్కడికి వెళ్తారండి? పంతుల దగ్గరికి వెళ్తాం. కులాన్ని పాటించే వాళ్ళు మనుధర్మాన్ని పాటిస్తారు. మనుధర్మం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బ్రహ్మ. మనుధర్మం వచ్చింది. కులాన్ని పాటించేవారు బ్రహ్మని పూజిస్తున్నట్టు. అలాగా ఒక్కొక్క ఆచారాలు దేవుని వాక్యం ఏం చేస్తున్నాయి? నిరర్థకము చేస్తున్నాయి. ఈశాన్యంలో ఈది ఉండాలా, ఇంకోటి నైరుతిలో ఇది ఉండాలా, ఇక్కడ కిచెన్ ఉండాలా, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలా. ఒక్కొక్క దేవతల్ని నీకు తెలియకుండా పూజ చేస్తున్నావు. అయితే దేవుడు ప్రతిరోజును ఆస్వాదించాడు, దేవుడు ప్రతి దాన్ని ఆస్వాదించాడు. అయితే దేవుణ్ణి వెంబడించేవారు ఆచారాలు పాటించడానికి వీలు లేదో. హల్లెలూయా. అందరూ ఆమేన్. అయితే దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, నీ ఎదుట నేను శాపముంచా, ఆశీర్వాదముంచా. నీ ఎదుట నీకు శాపము రావాలంటే నా మాట వినబాక, నీకు ఆశీర్వాదం రావాలంటే నాకు లోబడి విధేయత చూపించి నా మార్గంలో నడిస్తే నీ ఇల్లు ఆస్వాదించబడుతుంది. హల్లెలూయా. ఇది ధర్మశాస్త్రానుసారమైన ఆశీర్వాదం. ఆ వాక్యం నేను చూపిస్తా. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26 నుంచి 28 వచ్చిన చదువుకుందాం. Deuteronomy chapter 11 verse 26 to 28. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26 నుంచి 28 వచ్చిన చదువుకుందాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చూడండి, చూడుడి, నేడు మీ ఎదుట నేను దీవెన శాపాన్ని నేను పెడుచున్నా. ఓకే,
నేడు ఆ, నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను చూడండి, దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల మీరు వింటే దీవెనయు మీ ఇంట్లోకి దీవెన వస్తుంది. మీరు ఆ. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక ఒకవేళ వినకపోతే నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి ఆ, మీరెరుగని ఇతర దేవతలను ఆ. అనుసరించిన ఎడల ఆ, శాపమును మీకు కలుగును. శాపం వచ్చేస్తుంది. వింటే దీవెన వస్తుంది, వినకపోతే ఏమొస్తుందంట? గట్టి చెప్పాల, వింటే దీవెన. అందబడి దేవుని మాట గట్టిగా అందరూ, దేవుని మాట వింటే నీకు దీవెన, వినకపోతే శాపం. ఓయ్ అమ్మ, అయితే ప్రతిరోజు మనం తప్పిపోతున్నాంగా. వింటున్నావా? నిజంగా ప్రార్థిస్తున్నావా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామా? లేదే. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రానుసారముగా వింటే దీవెన, వినకపోతే శాపము. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? క్రొత్త నిబంధనలో శాపం అనేది లేకుండా ఆయన మన కోసము శాపగ్రస్తుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు మాట వింటే కాదు, యేసుక్రీస్తులో జీవిస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ బికాజ్ యు ఆర్ కాల్డ్ బై గాడ్. ప్రతి ఆశీర్వాదానికి నువ్వు అర్హుడివి. ఎందుకు తెలుసా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. పాత నిబంధనలో నీ ముందు దీవెన పెట్టాడు, ఆశీర్వాదం పెట్టాడు, శాపం పెట్టాడు. నీకు ఏది కావాలో ఎవరు చూజ్ చేసుకోవాలా? నువ్వు చూజ్ చేసుకోవాలా. ఆయన మాట వింటే దీవెన వస్తుంది, ఆయన మాట వినకపోతే ఏమొస్తుంది? శాపం వస్తుంది. అయితే యేసయ్య ఏం చేశాడు? మన యొక్క శాపము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ శాపాన్ని యేసయ్య ఏం చేశాడు చూద్దాం. గలేషియన్స్ చాప్టర్ 3 verse 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు ఆయన మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు శాపము లేదు, ఓన్లీ ఆశీర్వాదం మాత్రమే ఉంది. హల్లెలూయా. కానీ పాత నిబంధనలో శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఒకవేళ దేవునికి విధేయత చూపించకపోతే నువ్వు ఆశ్రయించబడవు. కానీ కొత్త నిబంధనలో నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు మిస్టేక్ చేసినా ఆయన కృప చూపించి క్షమించి లేవనెత్తుతున్నాడంటే ఏం చేస్తాడు తెలుసా? ఆయన కృప నీ పట్ల విస్తరిస్తుంది కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, కృప ఉంది కదా అని పాపం చేయొచ్చా? హలో, కృప ఉంది కదా అని పాపం చేయొచ్చా? అట్లన రాదు. మరి ఏం చేయాలా? సరే, కృప ఇచ్చాడులే, మనం ఎన్నిసార్లు పడిన దేవుడు క్షమిస్తాడులే, ఎన్నిసార్లు పడిపోయినా చాలులే. అసలు కృప ఉంటే నువ్వు పాపం చేయలేవు. హల్లెలూయా. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రము, కానీ దేవుని యొక్క కృపలో నువ్వు ఉన్నప్పుడు అసలు పాపానికి శక్తి ఉండదు. అందుకే పాపం నీ మీద ఏలుబడి చేయదు. హల్లెలూయా. గ్రేస్ విల్ బి యాక్టివేటెడ్ వెన్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. కృప ఎప్పుడు పనిచేయడం స్టార్ట్ అవుతుంది తెలుసా? కృప ఎప్పుడు నీ జీవితంలో విస్తరిస్తుందో తెలుసా? క్రీస్తుతో నువ్వు సహవాసము కలిగినప్పుడు. పక్కన చెప్పండి, సహవాసము. అందపండి, దేవునితో, యేసయ్యతో సహవాసము నీలో ఉన్న కృప యాక్టివేట్ చేస్తుంది. ద గ్రేస్ విల్ బి యాక్టివేటెడ్ వెన్ యూ లివ్ ఇన్ క్రైస్ట్. ఈరోజు క్రైస్తవులకు కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితము, వాక్య జీవితము. వాక్యము లేకుండా ఒక్కరోజు కూడా జీవించడానికి వీలేదు. ఎందుకో తెలుసా? ఆయన వాక్యం అంట బండలను బద్దల కొట్టు సుత్తి వంటిది. ఆయన వాక్యం అంట అగ్ని వంటిదంట, మూలుగుల్లోకి వెళ్తుందంట. ఈ వాక్యం యొక్క పవర్ నీకు అర్థం కావట్లే. ఒక ఆమె నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ఆమె ప్రార్థన చేపించుకున్న తర్వాత నేను పలికినటువంటి మాటలు రిసీవ్ చేసుకుంటుంది.
రిసీవ్ చేసుకుంటుంది, ఎమ్మటనే ఆ వ్యాధి బాగుపడిపోద్ది. ఆమె ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తుంది. చిన్న ప్రేయర్ చేయించుకుంటుంది. నిద్ర పట్టలేదు పాస్టర్ గారు, నాకు నా ఇల్లంతా డిస్టర్బెన్స్గా ఉంది, నా ఇల్లంతా పూజలతో నిండుకొని ఉంది, చిన్న ప్రార్థన చేయడం అంటది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె పొద్దున చెప్పుద్ది, రాత్రి మంచిగా నిద్ర పట్టింది నువ్వు ప్రార్థన చేసిన తర్వాత. ఆమె ప్రార్థన చేసినప్పుడు అలా స్వస్థత జరుగుతుంది. ఆమెకి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. అంటే ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుని యొక్క కృపను యాక్టివేట్ చేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? కృపలో విస్తరించినప్పుడు. కృప అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్య జ్ఞానంలో నువ్వు విస్తరిస్తున్నావంటే కృప నీలో అప్రమత్తంగా పనిచేస్తుంది. ఆమె హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. నీ ఎదుటి నేను దీవెని పెట్టా, శాపాన్ని పెట్టా. నా మాట వింటే దీవెన వస్తుంది, నా మాట వినకపోతే శాపం వస్తుంది. కానీ కొత్త నిబంధనలు యేసయ్య శాపము లేకుండా తీసివేశాడు, ఆశీర్వాదాన్ని మాత్రమే ఉంచాడు. ఈ ఆశీర్వాదము నీకు కలగాలంటే, నీవు ఆస్వాదించబడాలి అంటే చిన్న చేయాలంతే. యేసులో జీవిస్తే యేసులో ఉన్న ఆశీర్వాదాలు నీకు వచ్చేస్తాయి. పక్కన చెప్పండి, యేసులో జీవిస్తే అంతా విజయమే. ఆమేన్. అబ్బా, అదొక్కటే చెప్పకండి పాస్టర్ గారు, యేసులో జీవించాలా? ఊరుకోండే. యేసులో జీవించాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ప్రతిరోజు బైబిల్ చదవాలా. బైబిలా? నేనా చదవాలా? వద్దు. ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రజలు ఎలా అయిపోయారంటే స్విచ్ నొక్కంగానే వచ్చేయాలి అన్నీ. చెప్పండి గట్టిగా, స్విచ్ నొక్కంగానే కాఫీ వచ్చినట్టు వచ్చేయాల. అందుకే ఎడగబరిగెడతారు, అడగబరిగెడతారు, అటు పరిగెడతాడు. అసలు మీకు ఒక విషయం చెప్తున్నా, దేవుళ్ళు సహవాసం కలిగి లేకుండా ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదం యాక్టివేట్ అవ్వదు. నో, నెవర్. ద బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. The blessing comes from God. If you want to be blessed, you must have a relationship with God. దేవునితో సహవాసం కలిగినప్పుడు నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళాలో, ఏ పరిస్థితిలోకి వెళ్ళాలో, ఎలా దీవించబడాలో నిర్ణయించేది ఆయన. ఆయన టైంలో నేను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. మన చర్చిలో సాక్ష్యం అంటాం, రెగ్యులర్గా వచ్చే కుటుంబం ఉంది. 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు, 10 years. కానీ 10 సంవత్సరాలు దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు మానలే, దేవుని మాటలు వినకుండా మానలే. రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తున్నారు, రెగ్యులర్గా దేవుని యొక్క మాటలు వింటున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా దేవుళ్ళు ఎదిగిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు వారు దేవుని మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి అలాగే వస్తూ ఉన్నారు. అయితే పోయిన ఆదివారం ఏం జరిగిందో తెలుసా? వాళ్ళకి రావాల్సిన 10 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ని మహిమకరంగా మార్చి దేవుడు ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. ఏ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ పీరియడ్. నా, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, దేవునిలో నువ్వు నిలిచినప్పుడు, దేవునిలో వేచినప్పుడు అది వేస్టింగ్ పీరియడ్ కాదు. దేవుడిని మహిమకరమైన కార్యాల కోసము సిద్ధపాటు. హల్లెలూయా. అందరపడి నువ్వు దేవునిలో వేచి ఉన్నావా? అందరపడి నువ్వు దేవునిలో వేచి ఉన్నావా? అయితే నేను గొప్ప ఆశీర్వాదానికి సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. సో ఏ వెయిటింగ్ పీరియడ్ ఇస్ నాట్ ఎ వేస్టింగ్ పీరియడ్. నో. 10 సంవత్సరాల నుంచి కనిపెట్టున్న బ్రేక్ త్రూ ఒక్కసారి కొట్టేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీ వెయిటింగ్ పీరియడ్ని మహిమకరంగా నేను మార్చబోతున్నా. హల్లెలూయా. నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి నేను లేవనెత్తటానికే నాతో సహవాసంలోకి రమ్మంటున్నా. కమ్ టు ద రిలేషన్షిప్ విత్ గాడ్. కొంతమంది యవనస్తులు వస్తారు, బ్రదర్ నాకు ఆ జాబ్ కావాలి, ఈ జాబ్ కావాలా. అమ్మ నేను ఒకటే చెప్తా, ఏ జాబ్ కావాలన్నా, ఏం చేయాలన్నా, దేవుడు చిత్తానుసారంగా నువ్వు బ్లెస్ కావాలన్నా ఒక్కటి చేయి. దేవునితో రోజు మాట్లాడు, దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవునితో వాక్యంతో సంబంధం పెట్టుకో. ఆటోమేటిక్గా నువ్వు బ్లెస్ అయిపోతావు. హల్లెలూయా. యూ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఒక మాట చెప్తాను వినండి. ఎందుకు
దేవునితో సావాసం పెట్టుకుంటే నువ్వు ఆటోమేటిక్గా బ్లెస్ అయిపోతావంటే, దేవుడిలో నీ పట్ల ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పవి. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్న విషయాలు, దేవుడు నీ గురించి ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయనలోకి రాగానే, ఆయనతో సావాసంలోకి రాగానే ప్రతి ఆశీర్వాదము ఏ టైంలో ఏ ఆశీర్వాదం ఇవ్వాలో ఆ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ పరలోకంలో రాసి ఉంచాడు. కాబట్టి ఆ సమయంలోకి, ఆ కాలంలోకి నువ్వు వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం యాక్టివేట్ అయిపోతుంది. హల్లెలూయా. కమ్ అండ్ అలైన్ విత్ గాడ్స్ టైమింగ్. అందుకే అంటున్నాడు ఆయన నీ ఎదుట శాపాన్ని ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు. బైబిల్ చెప్తుంది ఇంకా, జీవమరణాలు నాలుక వశము. అంతపండి, జీవమరణాలు నాలుక. చాలామంది కూడా ఆశ్రదించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆశ్రదించబడకపోవటానికి కారణాలు ఏంటో తెలుసా? వాళ్ళ నోరు. అందరూ నా నోరు చెప్పండి, నా నోరు. ఆశ్రదించే నోరు, శాపాన్ని పలికే నోరు, రెండు పలుకుతావు. ఒకరోజేమో దేవా నన్ను బ్లెస్ అయ్యి అంటావు, రెండో రోజేమో అదే నోటితో శపిస్తావు. కొన్నిసార్లు నువ్వు శపించుకుంటావు. నాకు ఉద్యోగం రాదు, నాకు టాలెంట్స్ లేవు బ్రదర్, నాకు టాలెంట్స్ లేవు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్. నాకు అసలు నేను చదువుతాను కానీ గుర్తుండదు బ్రదర్, నేను చాలా బలహీనుడు బ్రదర్. అయితే దేవుని బలం మీద ఆధారపడినప్పుడు నీ బలహీనతను బలంగా మారుస్తాడు. హల్లెలూయా. వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్ యూ విల్ నాట్ ఫెయిల్. యూ విల్ నాట్ ఫెయిల్. నీకు సర్ప్రైజ్ చేస్తాడు, నీకు అద్భుతాలు చేస్తాడు ఆయన. కీర్తనకారుడు కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం తీయండి అందరు కూడా. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్. అది మన ఆశీర్వాదం కాదు, అది దేవుని ఆశీర్వాదము. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నీ ఆశీర్వాదము నువ్వు చేసే ఉద్యోగంలో లేదు, నీ ఆశీర్వాదము నువ్వు చేసే బిజినెస్లో లేదు, నీ ఆశీర్వాదము నీకున్న ఆస్తిలో లేదు. ఆ ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. కానీ నీ ఆశీర్వాదము దేవుళ్ళో ఉంది. అందుకే రక్షణ యెహోవాదే. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఎంతమంది ఆశ్రయించబడాలనుకుంటున్నారు? అందరు బట్టి సింపుల్ అనండి. అందరు బట్టి చాలా సింపుల్. నేను ఆశీర్వదించబడాలంటే రోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అబ్బా ఇది చాలా సింపుల్. అదిలే పాస్టర్ ఇది ఒక్కటే చెప్పాకండి పాస్టర్. అయ్యో నేను సహవాసం కలిగి ఉండాలి. అయ్యి బాబోయ్ పొద్దున్న లేచి పొల్లు దొంగకొని అయ్యో వాకింగ్, అబ్బో ఎంత కష్టమో తెలుసా. చదువుతా పాస్టర్ గారు ఏంటో తెలుసా, ఏహో నా కాపరి నాకు లింక్ కలిసి పచ్చగల చెట్ల పరండి చేసినట్టు శాంతికరించాలని బలం. ఆమేన్. అట్లా చేయమంటే చేస్తా పాస్టర్ గారు. కొంత అరగంట సేపు చేయాలా, గంట సేపు చేయాలా? అయ్యి బాబోయ్. అదే గంట సమయం సెల్లో గడుపుతావు కదా, అదే గంట సమయం టీవీతో గడుపుతావు కదా, అదే గంట సమయం స్నేహితులతో గడుపుతావు కదా, అదే గంట సమయం పిజ్జా బర్గర్లు తింటారు గడుపుతావు కదా, ఫ్రెండ్స్తో షాపింగ్ మాల్కి వెళ్తావు కదా. దేవుని సన్నిధిలో ఒక గంట. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఆమేన్. అందప్పుడు రుచి చూసి తెలుసుకో అని చెప్పండి. ఒకసారి హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసావు ఒక రెస్టారెంట్ నుంచి. ఆ ఫుడ్ నీ ఇంటికి వచ్చింది. రుచి ఉంటే మళ్ళీ ఆర్డర్ చేస్తావా? రుచి లేకపోతే మళ్ళీ ఆర్డర్ చేస్తావా? గట్టిగా చెప్పాలి. నిజంగా నువ్వు రుచి చూసి ఇతరులు చెప్తావు, ఆ రెస్టారెంట్లో ఏం బాలే, వాడు ఏదో ఆర్డర్ చేస్తుంటే నువ్వు చెడగొడతావు. ఇంకా అంటే టేస్ట్ చూస్తేనే ఆ రెస్టారెంట్ యొక్క యాంబియన్స్ కానీ ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి మెనూ కానీ నీకు అర్థమవుతుంది. అవునా? టేస్ట్ చూడకపోతే ఏది తెలియదు. అలాగే యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్తున్నాడు, రుచి చూసి యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలంట. హల్లెలూయా. టేస్ట్ చేయాలంటే బాగా ఉడకాల. పక్కన చెప్పండి, టేస్ట్ చేయాలంటే బాగా ఉడకాల. అంటే ఇప్పుడు నీ లైఫ్ టేస్ట్గా మారాలంటే నువ్వు దేవునిలో ఉడకాల. హల్లెలూయా. దేవునిలో ఉడకటం అంటే ఏంటో తెలుసా?
కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అలాగే క్రీస్తులో నిలిచి ఉండి ఆయనతో సహవాసం కలిగి ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా, ఇంకా ఎక్కువ ఉపవాసం చేస్తా, ఇంకా ఎక్కువ వాక్యం చదువుతున్నావే, అది ఉడకటం అంటే. ఈరోజు దేవుడు నేను మంచిగా కుక్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అనేక మందికి రుచిగా మారటానికి. హల్లెలూయా. అంతమంది ఆ రుచిని అనేక మందికి పంచిపెట్టబోతున్నా. హల్లెలూయా. బ్లెస్సింగ్ నీకు ఒక్కడికే రాదు, నీ ద్వారా నీ వంశం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. యువర్ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్ వెన్ యు స్టే ఇన్ గాడ్. అందుకే అంటున్నాడు, రక్షణ యెహోవాదే. రక్షణ ఇచ్చింది దేవుడే, నిన్ను ఆశీర్వదించేది కూడా దేవుడే. హల్లెలూయా. నీకు ఎంబీబీఎస్ ఉండొచ్చు, లేకపోతే ఎండి ఉండొచ్చు, లేకపోతే ఇంజనీర్ అయి ఉండొచ్చు. ఇదిగో నేను కూడా ఇంజనీరింగ్ చేశా. నా సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టింది తెలుసా? హలో, బీరోలో ఉన్నాయి భద్రంగా. అది నాకు ఆహారం పెట్టట్లే. నా నా మీరేం చదివారు? నేను ఎంటెక్ చదివా. పక్కన చెప్పండి, ఎంటెక్ అనండి. అది చెప్పేవాడు చెప్తే తెలుసా? ఎంటెక్, బీటెక్, ఎండి, ఎంబీబీఎస్. దేవుని ఎదుట లోక జ్ఞానము వెర్రితనమే. హల్లెలూయా. అది నీ పొట్టగుడ్డు కోసం పనికొస్తుంది అంతే. జాబ్ రాకపోతే కంగారు, డబ్బు రాకపోతే కంగారు, లేట్ అయితే కంగారు. నేను కూడా ఇంజనీరింగ్ చేసిన తర్వాత ప్రతి వారానికి మా నాన్నగారు ఫోన్ చేసేవాళ్ళు, ఏమైందిరా ఉద్యోగం? అది రాదాయే. ఇంటర్వ్యూస్ పోతున్నా కంపెనీస్ అవ్వండి, కంపెనీస్. నాకు తెలీదు దేవుడు ప్రణాళిక ఉందని, నాకు తెలీదు దేవుని యొక్క సువార్త చేయాలని. నేను జాబ్ కోసం పరిగెత్తిన రోజులు ఉన్నాయి. అది రమ్మన్నప్పుడు రాదు. అందపండి, అది రమ్మన్నప్పుడు రాదు. అందపండి, అది నీ కోసం వేచి ఉండాలి. ఎప్పుడు తెలుసా? దేవుళ్ళో ఉంటే నీకు ఎప్పుడు రావాలో అప్పుడు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నువ్వు దేనికోసం వేచి ఉన్నావు నాకు తెలీదు. దేవుళ్ళో వేచి ఉన్నట్టయితే అది వెయిటింగ్ పీరియడ్, వేస్టింగ్ పీరియడ్ కానే కాదు. దేవుడు నిన్ను గ్లోరిఫై చేయబోతున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను గణపరచబోతున్నాడు యేసు నామములో. అందరూ ఆమేన్ చెప్పాలా? నిన్ను ఐశ్వర్యంతో గణపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. హల్లెలూయా. అంత హల్లెలూయా. ఒక వ్యక్తి ఎవరి వల్ల ఆశ్రయించబడతాడంట? యెహోవా. ఉద్యోగం వచ్చిందాక దేవుడా నాకు ఉద్యోగం అంటారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత యెహోవా కనపడ్డా, టైం లేదు పాస్టర్ గారు, ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు సమయం లేదు. ఉద్యోగం గొప్ప. ఇప్పుడు ఉద్యోగం గొప్ప, దేవుడు గొప్ప. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఉద్యోగం వచ్చిందాక పాస్టర్ గారితో రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటారు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు ఎవరు గుర్తురారు వాళ్ళకి. మనలో మార్పు రాకూడదు. మన విశ్వాసము తుదమట్టుకు కొనసాగించే వ్యక్తులుగా మనం ఉండాలా. అందుకే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, అతని రక్షణ చూడండి, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే యెహోవా వలనే ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. అంతప్పుడు నేను యెహోవా వలనే చెప్పట్లా, నేను యెహోవా వలన ఆశీర్వదించబడతా. హల్లెలూయా. ఎవరి వలన? యెహోవా వలన. ఆమేన్. సో ఇప్పుడు యెహోవా వలన ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? పక్కన చెప్పండి, ఏం చేయాలా? ఆదివారాన్ని మందిరానికి రావాలా, లేకపోతే వీలు కుదిరినప్పుడు మందిరానికి రావాలా, లేకపోతే అప్పుడప్పుడు ప్రార్థన చేయాలా? అట్లా కాదు. ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకొని నడవాలా, ప్రతిరోజు ఆయన మార్గంలో నడవాలా, ప్రతిరోజు ఆయనతో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, సహవాసం కలిగే వ్యక్తి ఉండాలి. ఎందుకంటే అడుగువానికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఆన్సర్స్. ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఈ రోజులో చాలామందికి
ఆశీర్వదించబడటానికి ఇంకో కారణం ఏంటో తెలుసా? ఓరక ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు, శపిస్తారు. ఓరక ఫ్రెండ్స్ గురించి ఏమా ఇంకో జబ్బు జోకం వచ్చిందా, ఎందుకు వచ్చిందో తెలుసా, అట్లా చేసింది మేము అందుకే వచ్చింది, మాకు కూడా వస్తుంది అట్లా చేస్తే, మేము నీతిగా ఉన్నాం. కంపారిజన్. ఇంకోటి శపించుట. ఇతరులు అనవసరంగా శపిస్తూ ఉంటారు, అనవసరంగా మాటలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంటే, అయితే ఈ శాపము ఎవరి మీదకి వస్తుందో తెలుసా? చూద్దాం ఒకసారి వాక్యం నుంచి నేను చూపిస్తా. కీర్తన గ్రంథము 109వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథము 109వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. శపించుట వానికి ప్రీతి గనుక, శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి, ఎవరో శపిస్తున్నారో వాని మీదకి అవుతుందంట. ఓ అమ్మో, అందరు చెప్పండి జాగ్రత్త అని చెప్పండి. నువ్వు శపిస్తున్నావు అనుకో, ఈడు అట్టయిపోవాలా, వాడు అట్టయిపోవాలి, ఈ మెట్టయిపోవాలా, ఈ మెట్టయిపోవాలి, నన్ను ఎట్ట తిట్టిద్దా, నన్ను ఎలా చేసిందా. చాలామంది కూడా ఎదుటివాని కష్టంలో వీళ్ళు ఆనందిస్తారు. నాకు తెలుసా బదర్, అప్పుడు తిట్టింది నన్ను, అప్పుడు ఏమెట్ట చేసింది నన్ను, ఇప్పుడు నన్ను ఈ విధంగా చేసింది, అందుకని ఎట్ట అయిపోయింది. అబ్బా హల్లెలూయా, నాకు చాలా సంతృప్తిగా ఉంది. నీకు తెలియట్లా, నువ్వు శపిస్తే అది నీ మీదకే వస్తుంది, అందుకే నువ్వు బ్లెస్ అవట్లే. ఈ వాక్యం నాకు తెలిసిన తర్వాత నా మైండ్ పోయింది. బాబోయ్, ఒత్త పుణ్యాన్ని కూడా ఎవరి గురించి మాట్లాడకూడదు ప్రభా, ఒత్త పుణ్యాన్ని కూడా ఎవరి గురించి మాట్లాడకూడదు, నాకు అనవసరం, ఎవరు ఎట్టబోతే నాకెందుకు ప్రభా. అయ్యా, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తా, వాళ్ళు రక్షిస్తా, నేను వాళ్ళ గురించి శపించను. ఎందుకంటే శపించడం వానికి ఇష్టమైన కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. మరి ఆశీర్వాదం ఎందుకు రావట్లే? అందపండి, ఆశీర్వాదం ఎందుకు రావట్లే? శపిస్తున్నావు కాబట్టి. చూడండి, దాని తర్వాత చదవండి. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక, దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం, అది వానికి దూరమాయను. ఓయమ్మ, నీకు ఏది ఇష్టమో అది పలకాలి. అందపండి, నీకు ఏది ఇష్టమో అది పలుకుతావు. ఇతరులు తిట్టాలంటే కొంతమందికి బాగా ఇష్టం. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎవ్వరం తిట్టరు. మీరు అందరూ కూడా మీ నోరుని చాలా కంట్రోల్ చేసుకుంటారు. మీరు చాలా గొప్పవారు, మీరు చాలా అద్భుతమైనటువంటి బిడ్డలు. అయితే ఇతరులు తిట్టేవారి గురించి మాట్లాడుతారండి, మీరు మీ గురించి కాదు. ఇతరుల్ని అనవసరంగా మాట్లాడతారే, వారికి దీవెనంట దూరం అవుద్దంట. ఎంతమందికి దీవెన దగ్గర కావాలనుకుంటున్నారు? పక్కన వాళ్ళ గురించి మర్చిపోండి, నీ గురించి చూసుకోండి. హల్లెలూయా. వాళ్ళు రక్షించండి, వాళ్ళ గురించి ప్రార్థించండి, వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరుకోండి. అంతేకాని శపించుట నీకు ఇష్టమైతే నువ్వు శపించబాక, నీ నోరుని కంట్రోల్ చేసుకో. ఆటోమేటిక్గా ఆశీర్వాదం నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. వెన్ యూ కంట్రోల్ యువర్ టంగ్ యు విల్ బి బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. నీ నాలుకని సాధువు చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అంత మళ్ళీ చదవండి. ఇది శపించుట వానికి ప్రీతి కనుక వాని మీదకి వచ్చి, అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టం, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం, అది వానికి దూరం అయిందంట. ఎన్ని దీవెనలు దూరం చేసుకుంటున్నాం మనం రోజు. అమ్మో, నా దీవెన నాకు కావాలా, అందరూ నా దీవెన నాకు కావాలని చెప్పండి. అంటే మాటల ద్వారా కూడా దీవెన ఏమవుతుందంట, దూరం అవుతుంది. నేను ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉండేవాడిని. కొంతమంది ఉంటారు ఎప్పుడు పక్కన మీద పడుతూ ఉంటారు. మీరు కాదు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వచ్చి కూర్చొని ఊరక టైంపాస్, ఏదో వాడిట్లాగరా వీడిట్లాగరా వాడు ఎట్ట చేశాడు, నీకెందుకు పక్కన చెప్పండి, నీకెందుకు అనండి. ఇంతకు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా బ్లెస్ అవుతున్నావు, నువ్వు ఎలాగ దేవుళ్ళో ఉన్నావు. దేవుడికి అందుకే అంట మన మాటలు చాలా ముఖ్యమైనవంట. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతి కలవాడు దాని యొక్క పంటను తింటాడంట. ఈరోజు నువ్వు దేనికి ప్రీతి కలిగి ఉన్నావో ఈరోజు ప్రతి ఒక్కరిని ఆస్వాదించడం స్టార్ట్ చేయి. హల్లెలూయా. అందపండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం ఆరంభించు. ఎప్పుడు శపించబాక. నెవర్ కర్స్ ఎనీబడీ, నెవర్. ఈ స్వభావం ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది ఆదాము నుంచి. పక్కనోడు శారీ, మంచి శారీ కొనుక్కుందనుకో, ఎట్ట కొనుక్కుందో నీకెందుకు, ఎట్టొచ్చిందో ఏమోకి,
మంచి ఫ్రిడ్జ్ వచ్చింది అనుకో ఇంట్లోకి, అమ్మో ఫ్రిడ్జ్ వచ్చిందే, ఏమో ఈ భూమి మీద నిలవట్లేదే, ఆ నిలిస్తే అంతా నిలవపోతే నీకెందుకు, నువ్వే మాట్లాడుకుంటావు ఆటోమేటిక్గా. ఎప్పుడు చూసినా నీ చూపు ఎవరి మీద ఉంటుంది? నువ్వు కాదు, మీరు కాదండి, వేరే వాళ్ళ చూపు ఎప్పుడు చూసినా పక్కన మీదే. వాడికి డబ్బులు ఎత్తున్నాయి, వాడికి ఆశీర్వాదం ఎట్టొస్తుంది, వాడు ఎట్లా బ్లెస్ అవుతున్నాడు. ఎట్లా బ్లెస్ అయినా ఆశీర్వాదం వాళ్ళలో లేదు, ఆశీర్వాదం నీ ఉద్యోగం లేదు, ఆశీర్వాదం నీ దేవునిలో ఉంది. హల్లెలూయా. సో ద బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఏ క్వాలిఫికేషన్ చేసినా, ఏ చదువు చదివినా ఆశీర్వాదం నువ్వు చదివే చదువులో లేదు, ఆశీర్వాదం నువ్వు వెంబడించే దేవుళ్ళో ఉంది. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. ఆమేన్. ఒక గొర్రెల కాపరిని రాజుగా చేసిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. నువ్వు ఆయనలో జీవించటం అరుదు, ఆయనలో జీవిస్తే చాలు, నిన్ను ఏమైనా చేయగలడు. ఆయన ఏ స్థితిలో పెట్టాలో అందరూ షాక్ అయిపోతారు. హల్లెలూయా. When you have a relationship with God, you will be blessed in all things. అందుకే అబ్రాము గురించి నేను చెప్పా పోయిన ఆదివారం. ఏంటో తెలుసా? అబ్రాము అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు తెలుసా? అబ్రాము లోకంతో సంబంధం పెట్టుకోలే, అబ్రాము దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. అందుకే అబ్రాము అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఎంతమంది గొప్పగా బ్లెస్ అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. వద్దా? అందరూ నేను గొప్పగా బ్లెస్ అవ్వాలి. అయితే గొప్పగా బ్లెస్ అవ్వాలంటే గొప్పగా కష్టపడాలి కదా, అవునా? అది లోకం చెప్పేది. అదే అప్పుడు గొప్పగా కష్టపడితే గొప్పగా బ్లెస్ అవుతావు, అవునా? అయితే బైబిల్ చెప్తుంది యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తంట, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదంట. లోకంలో ఉన్న ఎథిక్స్ ఏంటి? కష్టపడితే చదివితే సంపాదిస్తావురా, ఐపీఎస్ అవుతావురా, ఐఏఎస్ అవుతావురా. ఐపీఎస్ ఐఏఎస్ దేనికి అవుతావు? అనీతిమంతులైన వారి కోసం పనిచేయడానికి, విగ్రహారాధులకు పనిచేయడానికి. అయితే బైబిల్ చెప్తుంది, బైబిల్ గురించి బైబిల్లో చూపిస్తా మీకు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. Proverbs chapter 10 verse 22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదంట. బ్రదర్ నేను బ్లెస్ అవ్వాలా, మంచి ఉద్యోగం కావాలి బ్రదర్. అమ్మా నీ బ్లెస్సింగ్ అనేది నువ్వు చేసే ఉద్యోగం లేదు. నేను బ్లెస్ అవ్వాలి బ్రదర్, మంచి బిజినెస్ చేయాలి బ్రదర్, నీ బ్లెస్సింగ్ అనేది బిజినెస్లో లేదు. యెహోవా ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, ఆ ఆశీర్వాదం ఎక్కువ చేసేది కూడా నువ్వు నమ్ముకున్న దేవుడే. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అబ్బా ఈ అప్పులు బాగా తట్టుకోలేకపోతున్నా, ఒక ఉద్యోగం రావాలి నాకు. జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఆయనలో వేచి ఉండు, ఆయన తగిలిన సమయంలో నేను ఇచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో, నీ వెయిటింగ్ పీరియడ్ వేస్టింగ్ పీరియడ్ కాదు, దేవుడు నిన్ను హెచ్చించే కాలం రాబోతుంది. అది ఈ రోజు నుంచి ఆరంభించబడుతుంది యేసు నామములో. ఆమేన్. అందుకని ఈ రోజు నుంచి నా కాలం స్టార్ట్ అయింది. గట్టి చెప్పండి, నా సీజన్ స్టార్ట్ అయింది. అందుకని ఈ రోజు నుంచే నా పరిస్థితి, నా స్థితి మార్చేస్తున్నాడు. ఆశీర్వాదము నా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అయితే నేను ఒక ప్రశ్న వేస్తా, ప్రతి ఆశీర్వాదానికి మనం అర్హులమా? అమ్మ ఆశీర్వాదం నాకు చిన్న ఇల్లు ఉంటే చాలు బ్రదర్, నాకు చిన్న ఇల్లు, చిన్న బాత్రూమ్, చిన్న ఇల్లు, చిన్న కారు, చిన్నయే. అయితే ఆశీర్వాదానికి మనం అర్హులమా? ప్రతి ఆశీర్వాదానికి క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులంట ప్రతి ఆశీర్వాదానికి అర్హులు. నేను చెప్పట్ల, వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడా? కొన్ని ఇచ్చాడా? మీ బైబిల్ అట్టే ఉందా? నా బైబిల్ తట్టే ఉంది. నా బైబిల్ ఏముంది తెలుసా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎక్కడుందంట? మనకు అనుగ్రహించాడంట. అది క్రీస్తునందు ఉందంట. అందపండి, క్రీస్తునందు, గట్టిగా చెప్పాల, క్రీస్తునందు పరలోక విషయంలో, అందపండి, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరిలో ఉంది? నీలో ఉంది. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదం ఉందా? కొన్నే ఇచ్చాడా? గట్టిగా చెప్పాలా. అందరూ ప్రతి ఆశీర్వాదం చెప్పండి. అయితే ఆ ప్రతి ఆశీర్వాదము నీలోకి వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? క్రీస్తు ద్వారా. ఆమేన్. ఇప్పుడు ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? ఆ యేసే ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడా? మరి గట్టిగా చెప్పట్లా, చిన్నగా చెప్తున్నా. నీలో యేసే ఉన్నాడా? గట్టిగా గట్టిగా, వెనకాలలో చెప్పట్లా, గట్టిగా. నీలో యేసే ఉన్నాడా? అయితే క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో ఉంటే, ఆ క్రీస్తు నీలో ఉంటే, ఇప్పుడు ప్రతి ఆశీర్వాదము ఎవరిలో ఉంది? నీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఐపీఎస్ అవ్వాలన్నా నీలో ఉంది, ఐఏఎస్ అవ్వాలని నీలో ఉంది, ఎంబీబీఎస్ అవ్వాలని నీలో ఉంది. నువ్వు ఏది చూజ్ చేసుకుంటావో దానిలోకి వెళ్తావు, అంతే కదా. అలాగే అన్నీ నీకు ఇచ్చాడు. నీకు ఏది కావాలో అది పని చేసుకోవటం ఎలాగా? దేవునితో సహవాసం కలిగినప్పుడు నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా పని చేయడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మై క్వశ్చన్ ఈజ్, వేర్ ఈజ్ ద బ్లెస్సింగ్? నీలో ఉంది. ఆశీర్వాదం ఎక్కడుంది? నీలో ఉంది. ఆత్మను కూర్చున్న వాగ్దానం ఎక్కడుంది? నీలో ఉంది. అయితే ఈ ఆశీర్వాదము బయటికి రావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంతేకాదు, రెండోది ఆయన మాటని నేర్చుకొని వినే వ్యక్తులుగా ఉండాలి. నీలో ఉన్న బ్లెస్సింగ్స్ని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్గా దేవునిలో నిలిచి ఉండే వ్యక్తిగా ఉండాలి. క్రీస్తునందు ఉంటే నీకు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించబడింది. నువ్వు క్రీస్తునందు ఉంటే ప్రతి ఆశీర్వాదం పనిచేస్తుంది. అంటే ఫస్ట్గా వేర్ ఈజ్ ద బ్లెస్సింగ్ అంటే క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తుతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆ క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీలో పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, వేర్ ఈజ్ ద బ్లెస్సింగ్ అని నువ్వు అడిగితే అది క్రీస్తులో ఉంది ప్రతి ఆశీర్వాదము. ఆ క్రీస్తు నాలో ఉన్నాడు. ఆ క్రీస్తు నందు నేను ఉంటే నాలో ఉన్న ప్రతి ఆశీర్వాదం పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాలేదా? అర్థమైతే అర్థమైంది, అర్థం కాలేదు మళ్ళీ చెప్తున్నా. ఆశీర్వాదం ఎక్కడుంది అనండి, గట్టి చెప్పాలి. ఆశీర్వాదము ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఎక్కడుంది? అవును. ఇప్పుడు ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? రైట్, నీలో ఉంది. ఇప్పుడు నీలో ఉన్న ఆశీర్వాదము పని చేయాలంటే క్రీస్తుకు లోబడే వ్యక్తిగా ఉండాలి, క్రీస్తులో జీవించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఒక పాట ఉంది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. ఎక్కడ? క్రీస్తులో జీవిస్తేనే అపవాది శక్తుల మీద విజయము, క్రీస్తులో జీవిస్తేనే అపవాది తంత్రంలో విజయము. ఏది అంత మాత్రం నీకు హాని చేయదు. శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇవ్వబడింది క్రీస్తులో జీవిస్తే. క్రీస్తులో జీవించడం అంటే ఎలా పాస్టర్ గారు? క్రీస్తులో జీవించడం అంటే ఆయన వాక్యాన్ని రోజు పఠిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ నీ జీవితాన్ని ఆత్మలో పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. రెండవది, వేర్ ఇస్ ద బ్లెస్సింగ్? నా ఆశీర్వాదం ఎక్కడుంది అని మీరు అడిగితే రెండవ పాయింట్ ఏంటంటే, నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ ఆశీర్వాదము యాక్టివేట్ అవుతుంది. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం
5వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 20:35. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఎంతమందికి పుచ్చుకొనుట ఇష్టం? తెలుగులో చెప్తా. ఎంతమందికి తీసుకోవటం అంటే ఇష్టం? మీకు ఇష్టం లేదా? ఎంతమందికి తీసుకోవాలి డబ్బు? ఎంతమందికి డబ్బు తీసుకోవడం అంటే ఇష్టం? అస్సలు వద్దంటారా? చీ 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 ఈ ₹1,00,000 నాకు కొద్ది పాస్టర్ గారు అంటారా? లేదు లేదు, అందరికి తీసుకోవాలంటే చాలా ఇష్టం. అందరూ నీకే ఇవ్వాలా, పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది దీని స్వార్థం అంటారు. అందరూ నీకే ఇవ్వాలా, అందరూ నీ బర్త్డేకి గిఫ్ట్లు నీకే తేవాలా, నువ్వు మాత్రం ఒక గిఫ్ట్ కూడా ఇవ్వవు. అయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమంట. హల్లెలూయా. అందరూ ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. సో రెండోది, వేర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అంటే, నువ్వు తీసుకుంటున్నావు ఆరోగ్యాన్ని, నువ్వు తీసుకుంటున్నావు అభివృద్ధిని, నువ్వు తీసుకుంటున్నావు ఐశ్వర్యంని, కానీ ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ? ఆయన పరిచర్యకి నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటే అనేక మందికి నీకు ఇచ్చే వ్యక్తులుగా మారిపోతారు. హల్లెలూయా. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. ఇచ్చుట ధన్యం అంట, పుచ్చుకొనుట కంటే. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, నీలో ఉన్న ఆశీర్వాదం యాక్టివేట్ అవ్వాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించే వ్యక్తిగా ఉండాలి. హానర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు సన్మానించే వ్యక్తిగా ఉండాలా. వాళ్ళు ఏదైనా మంచి చెప్తుంటే ఈరోజు బిడ్డలు అసహించుకుంటారు. ఊగమ్మా, నీకు తెలుసా, నాకు తెలుసా, కొంచెం చదువుకున్నావు అంతే, కొంచెం జ్ఞానం ఉంది అంతే. ఆ చదువు జ్ఞానం చూసి అతిశయపడి నీ తల్లిదండ్రులు కూడా తిడతా ఉంటావు. హానర్ యువర్ పేరెంట్స్. ఎప్పుడైతే హానర్ చేస్తావో నీ ఆశీర్వాదం నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. అంతప్పుడు తల్లిదండ్రులు సన్మానించమని చెప్పండి. ఒక తల్లి నాకు ఫోన్ చేస్తూ ఉండేది. ఆ తల్లి ఎంత వేదన పడేదంటే, నా కొడుకు నన్ను కొడతాడు సార్, అన్నం టయానికి అయిపోతే కొడతాడు సార్, కూర సరిగా అయిపోతే కొడతాడు సార్, మంచిగా లేకపోతే కొడతాడు సార్, నా బిడ్డలు నన్ను కొడతారు. ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళటానికి కూడా, ఆ బిడ్డలతో మాట్లాడటానికి కూడా తల్లి గజ గజ వణుకుద్ది. దే డోంట్ హానర్ పేరెంట్స్. వాళ్ళ తల్లిదండ్రులని సన్మానించట్లే. ఈరోజు తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని చేసినా కూడా సన్మానించే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మూడవది, తల్లిదండ్రులు సన్మానించేవారుగా ఉండాలి. నాలుగవది ఆస్క్ గాడ్ ఫర్ బ్లెస్సింగ్. దేవుని దగ్గర ఆశీర్వాదం కోసం నువ్వు అడగాలి. అడుగుడి, అడుగుడి అన్నప్పుడు అడుగుడి ఇవ్వబడును. ఎవరికి పడుతుంది? అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. సో ఆస్క్ ఫర్ ఎ బ్లెస్సింగ్. ఐదవది, దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు. యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. ఆరోది, వెరీ వెరీ ఇంపార్టెంట్, నువ్వు క్రీస్తులో జీవిస్తే నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదం పనిచేస్తుంది. సింప్లీ లివ్ ఇన్ క్రైస్ట్. ఇంకోటి, ఆశీర్వాదాన్ని అట్రాక్ట్ చేసేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీలో పనిచేసే విధంగా, నీ కుటుంబంలో పనిచేసే విధంగా చేసే ఇంకోటి ఏంటో తెలుసా? వెరీ వెరీ ముఖ్యం, దేవునికి చాలా ఇష్టమైనది పరిశుద్ధత. లివ్ ఏ హోలీ లైఫ్ దట్ విల్ అట్రాక్ట్ యువర్ బ్లెస్సింగ్స్. పరిశుద్ధంగా జీవించాలి. అలాగే నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపే 3 విషయాలు చెప్తా. నీ ఆశీర్వాదాన్ని ఆపే 3 విషయాలు. భయము. నీ ఆశీర్వాదాన్ని ఆపే 3 విషయాలు. ఫియర్. రెండోది డౌట్ పట్టం. ఎప్పుడు చూసినా నిజంగా బ్లెస్ అవుతానా, దేవుని మీద డౌట్ పట్టం. మూడోది, నీ ఆశీర్వాదాన్ని ఆపేది పాపము, సిన్. నేను ఒక ప్రశ్న దేవుని అడుగుతా ఉన్నా, ప్రభువా, ఇప్పుడు రక్షించబడిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తావు కదా, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే అప్పటికప్పుడు రక్షించబడిన వారు తొందరగా బ్లెస్ అయిపోతున్నారు ఎందుకు ప్రభు అంటే, నాకు దేవుడు ఒక పారబుల్ చూపించాడు.
నా రాజ్యంలో నా ఇష్టానుసారంగా నేను బ్లెస్ చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్లెస్ చేస్తా. నువ్వు నన్ను అడగటానికి వీలేదు, వాడిని ఎందుకు ఇంత బ్లెస్ చేసావు, వీడిని ఎందుకు ఇంత బ్లెస్ చేసావు అని అడగటానికి వీలేదు. అందరికీ జీతం నేను ఒకటే ఇస్తా. హల్లెలూయా అని ఒక పారబుల్ చూపించాడు, నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ పారబుల్ చూసి నేను ముగిచేస్తాను. ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఒక ద్రాక్ష తోటలో పనిచేయడానికి పని వాళ్ళు వచ్చేయాలంట. ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16 వచ్చిన చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 20 verse 1 to 16. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారు చొప్పున. సో ఒక రోజుకి ఎంత ఇస్తాడంట? 1 దీనారం. అంటే ఇప్పుడు 1 దీనారం అనండి అంటే ఒక కూలివాడికి, ఒక పని చేసేవాడికి రోజు వచ్చే జీతం అంట 1 దీనారం, రైట్? అంటే రోజంతా పని చేస్తే ఎంత ఇస్తాడు? 1 దీనారం. అయితే ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమంది పని వాళ్ళని పిలిచాడంట. పిలిచి, అరే మీరు రోజంతా పని చేయండి రా, మీకు 1 దేనారం ఇస్తామని చెప్పాడంట. వాళ్ళు రోజంతా కష్టపడి ఎండలో పని చేస్తూ ఉన్నారు. అయితే ద్రాక్ష తోటలో పని చేయడానికి ఇంకా కొంతమంది కావాలంట. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? చదవండి. దినమునకు 1 దేనారు చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూసి. అంటే ఊరక నిలిచినారంట కొంతమంది. సంత వీధిలోకి వెళ్ళాడంట. ఆ ఊరక నిలిచిన వారు కూడా పిలిచాడంట. ఏమని? నా ద్రాక్ష తోటలో ఊరక ఎందుకుంటారు మీరు, నా ద్రాక్ష తోటలో పనిచేయడానికి రండి మీ అందరు కూడా అని చెప్పి ఆ ఊరకున్న వారిని పిలిచి కూడా ఆ పనిలో పెట్టుకొని ఆ ద్రాక్ష తోటలో పని స్టార్ట్ చేశాడంట. నెక్స్ట్, మీరును నా ద్రాక్ష తోటకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును, మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు. 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి 9 గంటలకి, దాదాపు 5 గంటలకు వెళ్ళి 5 గంటలకి మరికొందరు నిలిచి ఉండగా చూచి, అక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు, ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారి కూలి ఇమ్మని ఆగండి. ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనివారిని పిలిచాడు. పొద్దు నుంచి చాలామంది పని చేస్తూ ఉన్నారు. అయితే 10 గంటలకు బయటికి వెళ్ళాడంట. చాలామంది ఖాళీగా ఉండటం చూసి, మీరు ఖాళీగా ఎందుకు ఉంటారు, నా ద్రాక్ష తోటలో పని చేయడానికి రండి అని చెప్పి 10 గంటలకు ఇంకొంతమందిని పిలిచాడంట. సో ఆ కొంతమంది వచ్చి కూడా పని చేస్తున్నారు. మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు. ఇంకా కొంతమంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి ద్రాక్ష తోటలో పనికి పెట్టుకున్నాడు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడు. కొంతమంది ఖాళీగా ఉన్నారు, మళ్ళీ పిలుచుకున్నాడు. 5 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ ఖాళీగా ఉన్నారు. అందరిని పిలుచుకొని ఆయన ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు. జాగ్రత్తగానండి. ఇప్పుడు పొద్దున వచ్చినోడికి 9 గంటలకు వచ్చినోడికి తేడా ఉంటుందా ఉండదా? 9 గంటలకు వచ్చినోడికి 12 గంటలకు వచ్చినోడికి తేడా ఉంటుందా ఉండదా? 12 గంటలకు వచ్చినోడికి 3 గంటలకు వచ్చినోడికి తేడా ఉంటుందా ఉండదా? 3 గంటలకు వచ్చినోడికి 5 గంటలకు వచ్చినోడికి తేడా ఉంటుందా లేదా? అంటే యజమానుడు ఏం చేయాలా? 5 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 జీతం ఇవ్వాలా, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 జీతం ఇవ్వాలా, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 జీతం ఇవ్వాలా, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 జీతం ఇవ్వాలా. రోజంతా పని చేస్తే అంత ఇవ్వాలా? 1 దేనారం. అవునా? అయితే ఈ యజమానుడు ఏం చేశాడంటే అందరికీ ఒకే జీతం ఇచ్చాడంట. ఏం చేశాడు? చెప్పాలి కదా, ఏం చేశాడు? ముందు వచ్చినోడు యజమానుడి మీద కోప్పడి, ఓ యజమానుడా, నువ్వు చేసిందేంటి? నేను ముందు వస్తే నాకు 1 దేనారం ఇచ్చావు, 5 గంటలకు వచ్చినోడికి కూడా అదే డబ్బు ఇచ్చావు, ఇది ఎక్కడ అన్యాయం అంటే, డబ్బు నాది, పని ఇచ్చింది నేను, నువ్వు అడగటానికి నువ్వేడు అన్నాడంట. భలే ఉంది కదా? పని ఇచ్చింది నేను, నువ్వు ఖాళీగా ఉన్నావు, రోడ్డు మీద ఉన్నావు. పని ఇచ్చింది నేను, డబ్బు నేను ఎంత ఇస్తాను నా ఇష్టం. ఆడు ఏ టైంకి వచ్చినా నాకు అనవసరం.
నా పనిలోకి వచ్చాడా లేదా అది చూస్తా. నేను వాళ్ళకి ఏ జీతం ఇవ్వాలో నా ఇష్టానుసారంగా ఇస్తా. నువ్వు పొద్దు నుంచి ఎండనక వాననక కష్టపడ్డావు, నేను కాదంట్లే. నీకు ఎక్కువ ఇవ్వాలన్నా కూడా నా చేతిలో ఉంది, అడగటానికి నువ్వెవరవి అంటే దేవుడు అందరికీ సమానమైన జీతాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది 16 వచ్చింది చూడండి, కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు. అంటే దేవుని రాజ్యంలో ఎప్పుడు వచ్చావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు వచ్చినా దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. సూపర్ ఉంది కదా ఇది. అందరూ చెప్పండి ఎప్పుడు వచ్చి. అందుకే చాలామంది అంటారు నాకు ఇంకా టైం ఉంది బ్రదర్. అమ్మా రక్షించబడమ్మా, బాప్తిజం తీసుకోమా. లేదు బ్రదర్ నాకు టైం ఉంది, నాకు కొంచెం కాలం అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటా. అయితే రక్షణ మాత్రము రేపు ఎల్లుండి కాదు, రక్షణ నేడే రక్షణ దినము. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్ ఆమేన్. కానీ జీతం వచ్చేది ఆయన బాధ్యత. ఆయన పొలంలో పనివాడిగా నువ్వు వచ్చినప్పుడు ఏ టైంలో వచ్చేవాడనే కాదు, ఆయన ఎలాగ ఇవ్వాలనుకుంటే అలా ఇస్తాడు. కానీ నువ్వు దేవుని డిమాండ్ చేయడానికి లేదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. ఎవరు విశ్వాసం చొప్పున వాళ్ళ దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, 5 గంటలకు వచ్చి 1 గంట పని చేస్తే అదే డబ్బు తీసుకుంటే నీకు ఎలా ఉంటుంది? సంతోషపడతావా? చెప్పాలి గట్టిగా. పొద్దున్నే లేచి అన్నం వండుకొని అయ్యో ఇంట్లో వాళ్ళని సముదాయించుకొని పొద్దున్నొచ్చి సాయంత్రం దాకా కష్టపెడితే 1 దినారం ఇచ్చిన ఆయడు 5 గంటలకు వచ్చి 1 గంట పని చేశారు, వాళ్ళకు కూడా అంతే ఇచ్చాడు. ఇది ఎక్కడ న్యాయం? రాకపోతే పో అంటాడు ఆయన. రాకపోతే పో, ఇంకొకరు వస్తారు. పరలోక రాజ్యము ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చావన్నది కాదు, ఎలాగ విశ్వాసంలో జీవించావన్నది ముఖ్యం. ఆ విశ్వాస పరిమాణం చొప్పున నువ్వు ఇదివరకు ఉన్న వాళ్ళ కంటే నువ్వు విశ్వాసం చూపిస్తే వాళ్ళతో సమానంగా నిన్ను చేస్తాడు, వాళ్ళకంటే కూడా నేను ఇచ్చిస్తాడు. దేవుడు అంత ప్రేమ గలవాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి ఎప్పుడు వచ్చావన్నది కాదు, దేవుడు ఎలా జీవిస్తున్నావు అనేది ముఖ్యం. విశ్వాసం ఎలా నమ్ముతున్నావు అనేది ముఖ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ముందు వచ్చినవాడు కోపం వచ్చేస్తుంది. నేను పొద్దున్నే 6 గంటలకు అన్నం పెట్టుకొని వస్తే 5 గంటలకి అంతే ఇస్తావా? నేను రాను, నేను చేయను. రాబాకబో. ఎవరికి నష్టం? నీకే నష్టం. హల్లెలూయా. యజమానుడు ఆయన ద్రాక్ష తోట. ఎవరికి అంతిస్తారు నువ్వు చెప్పాక, నువ్వు డిసైడ్ చేయబాక. ప్రభా నిన్నగా మొన్న వచ్చాడు, వాడిని అంత బ్లెస్ చేసేవేంది ప్రభా? నేను ఎప్పటి నుంచో ఉన్నా ప్రభా, నేను ఇంకా ఎందుకు బ్లెస్ కావట్లే ప్రభా? ఈర్ష్య పడబాక. అతనికంటే నేను గొప్ప చేయడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడేమో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గర వేచి ఉండు. ప్రేమ దేవుని బిడ్డారా, నువ్వు ఆస్వాదించబడాలి అంటే ఆయనతో సహవాసం కలిగి ఆయన మాటని లోబడి ఆయన మాట అనుసారంగా జీవిస్తే నువ్వు ఆస్వాదించబడతావు. రెండవది, నువ్వు ఆస్వాదించబడాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి ఇచ్చువాడిగా ఉండాలి పుచ్చుకున్నట్టు కంటే. దేవుడు నీలో ఉన్న ఆశీర్వాదాన్ని యాక్టివేట్ చేయడానికి నీ తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తిగా ఉండాలి. నీలో ఉన్న ఆశీర్వాదము బయటికి కనబడాలంటే ఏం చేయాలో తెలుసా? సింపులే, దేవుని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మూడోది, అనేక మందికి ఆశీర్వాదంగా నేను మార్చడానికి దేవుళ్ళో జీవించే వ్యక్తిగా ఉండాలి. క్రీస్తులో జీవిస్తే ప్రతి ఆశీర్వాదం నీళ్ళు పనిచేస్తుంది. క్రీస్తులో జీవిస్తే ప్రతి ఆశీర్వాదము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోద్ది. క్రీస్తులో పరిశుద్ధత కలిగి జీవిస్తే నీ ఆశీర్వాదానికి అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు. అబ్రాహాము ఆశ్రయించబడటానికి ఒకే ఒక పని చేశాడు. ఏంటి తెలుసా? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడటానికి అర్హుడివి. ఆశీర్వాదం నీలోనే ఉంది, క్రీస్తు నీలో ఉన్నాడు. అయితే ఆశీర్వాదము నీలో కనబడటానికి నువ్వు సింపుల్గా క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తు వెంబడిస్తూ, దేవునితో సావాసం కలిగి, మందిరంతో సావాసం కలిగి, వాక్యానికి లోబడి జీవిస్తే నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా ఏం చేస్తుంది? పని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను బహుగా ఆస్వాదించడానికే రక్షించుకున్నాడు, బహుగా అభివృద్ధి పరచడానికే.
నేను రక్షించుకున్నాడు, నేను గొప్ప చేయడానికే దేవుడు పిలుచుకున్నాడు. ఈ పిలుపులో నువ్వు కొనసాగుతూ దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడుదువు గాక. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడుంది? చెప్పట్లా. ఆశీర్వాదం ఎక్కడుంది? గట్టిగా. ఇప్పుడు ఆశీర్వాదం పంచేయాలంటే ఏం చేయాలా? అందరూ చాలా సింపుల్, క్రీస్తులో జీవించాలి. హల్లెలూయా. ఆ వ్యాధి నుంచి స్వస్థపడతావు. నువ్వు కూడా తెలుసా, క్రీస్తులో జీవిస్తే వ్యాధి నుంచి విడుదల, రోగం నుంచి విడుదల. నువ్వు వర్తిల్లుతావు, నీ వంశావళి ఆశీర్వాదంగా మారుతుంది, నువ్వు అనేక మందికి బ్లెస్సింగ్గా మారిపోతావు. సింపుల్. వాక్యాన్ని చదువుతూ దేవునితో ప్రార్థిస్తూ దేవుళ్ళో జీవిస్తే చాలు. ఇట్టి ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి వచ్చునుగాక. అందరూ ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? ఆశీర్వదించబడాలంటే కాదు, నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు. ఆశీర్వాదం నీలో కనబడాలంటే దేవుళ్ళో జీవిస్తూ, దేవునిలో ఎదుగుతూ, దేవుని సావాసంలో ఎదుగుతూ, ఆయన వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తే చాలు, నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదము బయటికి కనబడటం స్టార్ట్ అవుతుంది. ఆ ఆశీర్వాదము ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్తగా ఆరంభించబడును గాక. ఆమేన్. అందరు లేచి ఉందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.